చూసావా బామ్మ, ఆ జేడి కేదార్ని తన కొంగును కట్టేసుకొని ఎలా తిరుగుతుందో. నువ్వు తింగరదానిలాగా ఉంటే ఇవాళ కొంగును కట్టేసుకొని తిరుగుతుంది, రేపు అలాగే ఎగరేసి పోతుంది. ఎండాకాలం సమావేశాలు చేసి పెద్ద ప్లాన్తోనే వస్తున్నట్టున్నారు. వీళ్ళ స్కీమ్లేంటో స్కామ్లేంటో ఏ క్షణాన ఏం జరుగుతుందోనని భయంగా ఉంది దాత్రి. హా, నీతో డ్రెస్ మార్పించడానికి పక్క ప్లాన్తో వస్తున్నట్టున్నారు. నువ్వేం భయపడకు, చూసుకుందాం. అసలు వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటో అర్థం కావడం లేదు బామ్మ. బంధువులం మాత్రమే అంటారు, బంధం లేదు అంటారు, కాని ఎప్పుడూ కలిసే ఉంటారు. కలిసి ఉంటున్నారు, కలిసి పనిచేస్తున్నారు కదే, అందుకే నీకు అలా అనిపించుంటుంది. అయినా ఆ అబ్బాయి పక్కన జగదాత్రి ఉన్నా మనసులో ఉన్నది నువ్వే. ఇవాళ అందరి ముందు డాడ్ మా పెళ్లి అనౌన్స్ చేశాక అప్పుడు జగదాత్రిని కేదార్ లైఫ్లో నుంచి ఎలా బయటికి పంపిస్తానో చూడు. దాని గురించి తర్వాత ఆలోచిద్దాం గాని ముందు నువ్వు తెచ్చిన బట్టలు అబ్బాయి కట్టుకునేలా చేద్దాం. పద. సరే పద. వస్తున్నారు. ఏంటి మనోడా ఇంత డిసప్పాయింట్ చేశావు? నేనేం చేశాను బామ్మగారు? అమ్మాయి నీకోసం అంత ప్రేమగా డ్రెస్ తీసుకొస్తే వేసుకోలేదేంటి? వదిలే బామ్మ, నా ఇష్టం కోసం తనని కష్టపెట్టలేను. అబ్బా, డ్రెస్సు నీ దగ్గరే పెట్టుకో బాబు. డ్రెస్సు మార్చుకునే అవసరం ఎప్పుడొస్తుందో తెలియదు కదా. బామ్మగారికి ముందు చూపు ఎక్కువ అనుకుంటాను. జరగబోయేది ముందుగానే చెప్పేస్తున్నారు. నీకు చురుకుతనం చలాకితనం బాగా ఎక్కువే అమ్మాయి. ఏదో బామ్మగారు, మీలాంటి పెద్దల ఆశీర్వాదం. ఈ అమ్మాయితో మాట్లాడి గెలవడం కష్టమేనే. పోట్లాడి కూడా గెలవలేము. జగదాత్రిగా ఉన్నప్పుడు పేరులాగానే సాఫ్ట్గా సెన్సిటివ్గా ఉంటుంది. అదే జేడీగా ఉన్నప్పుడు రౌడీలను కొట్టడం చూస్తే తన ఎదురుగ్గా కూడా నిల్చోవు. అమ్మో, ఎందుకైనా మంచిది నేను కొంచెం దూరంగా ఉంటానే. మేఘన పార్టీ ఎప్పుడైపోతుంది? ఇంటికి వెళ్ళాలి. ఏంటి నీకు పనుందా? అమ్మయ్యా, నువ్వు పార్టీ అయ్యేంత వరకు ఉండాల్సిన అవసరమే లేదు. ఇప్పుడే వెళ్ళిపోవచ్చు. అవునమ్మాయి, కావాలంటే కేక్ ముక్క బాక్స్లో పెట్టి పంపిస్తానులే. సరే కేదార్, జగదాత్రికి వర్క్ ఉందంట, మనం లోపలికి వెళ్దాం, తను ఇంటికి వెళ్తుంది. అయ్యో మేఘనా, పనుందే కేదార్తో. వెళ్తే ఇద్దరం వెళ్తాం, ఉంటే ఇద్దరం ఉంటాం. అయితే పార్టీ అయ్యే వరకు ఇక్కడే ఉండండి. సరే మరి, లోపలికెళ్ళి కూర్చుంటాం. సరేనా? పద. హ్యాపీ బర్త్డే మేఘు. థ్యాంక్స్ రా. హాయ్. 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 నైస్ షర్ట్ బావా. బావా, థ్యాంక్స్ రా. అయిపోయాను ఈరోజు. హ్యాపీ హోలీ. రే గని, ఉండండి వాడి పని చెప్తాను. దాత్రి, వాళ్ళ ప్లాన్ నాతో బట్టలు మార్పించడం బాగానే ప్లాన్ చేశారు. వాడిలా చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కేదార్. పద. ఏ గని, జగదాత్రి కేదార్ బట్టలు మార్చుకోవడానికి ఈ రీజన్ సరిపోతుందా? మనవడా, మరీ ఇలా ఉంటే అందరూ నవ్వుతారు. వెళ్ళి బట్టలు మార్చుకునిరా. మేఘనా, చూస్తావేంటే, తీసుకెళ్ళు. జగదాత్రి, ఇక్కడే ఎక్కడైనా ఒంటరిగా కూర్చొని చిల్ అవుతూ ఉండు, మేము వెళ్ళి రెడీ అయి వస్తాం. ఓకేనా జగదాత్రి? రా కేదార్, రా. దాత్రి, రా, రా, దాత్రి, మేఘనా. అమ్మో, నేను ఇక్కడి నుంచి జంపు. వాళ్ళు మేఘనను తప్పించుకొని మనల్ని ఫాలో అవుతూ ఇక్కడ దాకా వచ్చే ఛాన్స్ లేదు కదా. మేఘనాది ఉడుంపటి యువరాజ్,
అంత సులువుగా ఎవ్వరూ తప్పించుకోలేరు. వాళ్ళని తీసుకుని ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉంటుంది. పద. పద. రామ్ రామ్, రండి బాయ్. రామ్ రామ్. కూర్చోండి. ఎలా ఉన్నారు? బాగున్నాను సేటు, మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను. రే చోటు, కాఫీ, టీ, కూల్ డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? ఏం వద్దు సేటు, ఇంటికి వెళ్ళాలి. త్వరగా పని ముగించుకొని వెళ్ళిపోతాం. చోటు, నీ పని చూసుకో. చెప్పండి మేడం. ఆ, ఈ బంగారానికి మాకు వెంటనే క్యాష్ కావాలి. ఇంత బంగారమా? అవును సేటు, మాకు అర్జెంటుగా 3 కోట్లు కావాలి. నేను ఈ దందా కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాను బాయ్, కానీ ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడూ నేను ఇంత బంగారం పెట్టుకోలేదు. చూస్తుంటే ఇంట్లో నగలన్నీ తీసుకొచ్చినట్టున్నారు. మీరిచ్చే 3 కోట్ల కంటే ఎక్కువ విలువే ఉంటుంది సేటి బంగారం. అత్యవసరమయ్యి ఇంత దూరం వచ్చాం. బాయ్, నేను మిమ్మల్ని 2 ప్రశ్నలు అడుగుతా. మీరు నిజం చెప్పండి చాలు. అడుగు సేటు. ఇవి దొంగతనం చేసిన నగలు కావు కదా? ఎందుకలా అడిగారు? ఈ మధ్య మార్కెట్లో దొంగ నగలు ఎక్కువ అవుతున్నాయని పోలీసులు రైడు చేస్తున్నారు. దొరికితే దందా బంద్ చేయాలి. దొంగ నగలేం కాదు, ఇవి మా ఇంట్లో నగలే. ఈ నగలు వెతుక్కుంటూ మా షాప్కి ఎవరూ రారు కదా? రారు భాయ్, అయినా మీ వెనక నేనున్నాను కదా, మీకే ప్రాబ్లం రాదు. సరే బాయ్, సగము ఇప్పుడు ఇస్తా, మిగతా సగం రేపు పొద్దున నా మనిషితోటి పంపిస్తాను. ఆ, సరే. అలాగే భాయ్. ఇదిగోండి, రేపు పొద్దున మిగతా డబ్బులు పంపిస్తాను బాయ్. అలాగే భాయ్, థ్యాంక్ యూ. చూసుకోండి. పెట్టు. థ్యాంక్ యూ సేటు. మంచిది. థ్యాంక్ యూ అండి. రామ్ రామ్. ఎస్, మన గెలుపుకి మొదటి అడుగు పడిపోయింది నిషి. వదిన్ని తొక్కి ఆవిడ కళ్ళ ముందే కాలు మీద కాలు వేసుకుని కూర్చునే రోజు దగ్గరలోనే ఉంది యువరాజ్. పద. ఏంటి ఐజీ గారు, పార్టీ చాలా గ్రాండ్ గా అరేంజ్ చేశారు. ఏంటి ఇదంతా కూతురు బర్త్డే కోసమేనా, లేకపోతే వేరే విశేషం ఏమైనా ఉందా? విశేషమే లేదండి, అమ్మాయికి త్వరలో పెళ్లి అనుకుంటున్నాం, అందుకే గ్రాండ్గా అరేంజ్ చేశాను. ఓహో, లవ్వా అరేంజ్ సార్? ఈ కాలం పిల్లలు మన మాట ఎక్కడ వింటారండి, వాళ్లే చూసుకుంటున్నారు. అయితే ఆ అబ్బాయిని మా అందరికి పరిచయం చేస్తున్నారనమాట. దానికంటూ సపరేట్ ఫంక్షన్ పెట్టి అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. మీరేమో నాతో అన్ని ఇప్పుడే చెప్పిస్తున్నారు. కేదార్ మేఘనని లవ్ చేయట్లేదని చెప్పాడు కదా, అయినా సరే ఎందుకు మేఘన ఇదంతా చేస్తుంది? మా వెనక ఏదో జరిగింది. పరిస్థితి చేయి జరగముందే కేదార్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. సుభద్ర, అమ్మాయి వాళ్ళు రెడీ అయ్యారా? రెడీ అవుతున్నారండి. కేదార్, కేదార్, ఏమండి, అమ్మాయి వాళ్ళు వస్తున్నారు. మేఘనా, నా పక్కన ఎందుకు నడుస్తున్నావు? వెనకాల నడిస్తే బాగోదు కాబట్టి. అందరూ మన కోసమే ఎదురు చూస్తున్నారు. పద. రే కేదార్, ఇవాళ కన్ఫామ్ గా ఎడం పక్క లేచినట్టున్నావురా. దాత్రి కళ్ళతోనే కాల్ చేసేలా చూస్తుందే. ఐజీ గారు, ఆ అబ్బాయినా? మేఘనా సెలక్షన్ సూపర్ సార్. కేదార్, లుకింగ్ హ్యాండ్సమ్ బాయ్. థ్యాంక్స్ సార్. మీ ఇద్దరికి నా దిష్టి తగిలేలాగుంది. పదండి, మీ ఇద్దరికి దిష్టి తీస్తాను. పదండి, పదండి.
దిష్ట ఇరికింటి దిష్టి, పొరిగింటి దిష్టి, పాపిష్టి దిష్టి, అందరి దిష్టి పోవాలి. షూ తూతు అను, తూతు అను, తూతు అను. కేదార్, నువ్వు కత్తిలా ఉన్నావు తెలుసా? ధాత్రి అది నీతో ఇంటికి వెళ్ళాక మాట్లాడతాను. నేనేం చేయలేదు ధాత్రి. మేఘనా, మా వదిన కాల్ చేశారు. అర్జెంట్ గా పనుంది, ఇంటికి రమ్మన్నారు. ఇందాక నుంచి వెళ్ళమనే కదా అమ్మాయి చెప్తుంది. రమ్మన్నది నన్నొక్కదాన్నే కాదు బామ్మగారు, కేదార్ని కూడా కలిపి రమ్మని చెప్పారు. కేదార్ పద. కేదార్ రాడు. రాడు అని చెప్పడానికి నువ్వెవరు? వస్తాడు. అసలు వస్తాడని చెప్పడానికి నువ్వెవరు? రాడు. కేదార్ టైం అవుతుంది, పద వెళ్దాం. అయ్యో, టైము లేదు, టైటానిక్ లేదు. కేదార్, మనకు కూడా టైం అవుతుంది, పద లోపలికి వెళ్దాం. రాడు. కేదార్, రమ్మంటున్నానా? రమ్మన్నానా? వద్దన్నానా? రమ్మన్నానా? అయ్యో, వద్దంటున్నా కదా. రమ్మని చెప్పాను కదా. వద్దన్నానా? బావని బిర్యానీ చేసుకుని తినేసేలా ఉన్నారు. కొంచెం అన్న రెస్పాన్సిబిలిటీ లేదా? అయినా మా మనవడి విషయంలో నీ పెత్తనం ఏంటి? కౌశికి నీకు కదా ఫోన్ చేసింది. నువ్వెళ్ళు. ఆ అబ్బాయిని ఎందుకు ఇబ్బంది పడుతున్నావు? అసలు మాకు వేరే పనులంటే వినరేంటండి? ఏమైంది? ఎందుకు అందరూ అలా ఉన్నారు? మా వదిన కాల్ చేసి నన్ను కేదార్ని అర్జెంట్కి ఇంటికి రమ్మని చెప్పారు. వెళ్దామంటే బామ్మగారు మేఘన వద్దని పట్టుపడుతున్నారు. పోనీ కౌశికి ఫోన్ చేసి ఇవ్వండి, నేను మాట్లాడతాను. పర్లేదు సార్, మేం చెప్తాం. సరే రండి, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారు. అక్కతో ఫోన్ మాట్లాడొస్తాం సార్. ఓకే, పద. బామ్మ, ఆ జగదాత్రి పక్కనుంటే ఎప్పుడు కేదార్ని తీసుకువెళ్తుందోనని నాకు భయంగా ఉంది. అవునే, ముందు ఆ అమ్మాయిని ఏదో ఒకటి చేసి కేదార్కి ఈ పార్టీకి దూరంగా Ladies, పంపించేసేయాలి. relax. టెన్షన్ ఎందుకు దండగా? ఈ గణేష్ ఉండగా మీరు లోపలికి వెళ్ళి కేక్ సెట్ చేయండి, సర్ప్రైజ్ కి రెడీ అవ్వండి. ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి ఎలా పంపించాలో నేను చూసుకుంటాను. సరే, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ అమ్మాయి మొహం ఇక్కడ ఎవరికి కనిపించకూడదు. మొహం కనిపించకూడదు కదా? ఆ, అంతే. ఏం చేస్తాడో వీడు. ఏమో బామ్మ, పద. అసలు ఏం జరుగుతుంది ధాత్రి ఇక్కడ? వాళ్ళంతా ఏంటి మమ్మల్ని ఇద్దరిని ఎందుకు అలా చూస్తున్నారు? మేఘనని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు అనుకుంటున్నారు కేదార్. వాళ్ళే కాదు, ఐజీ గారు కూడా అలాగే అనుకుంటున్నారు. నేను మేఘనాన్ని ప్రేమించట్లేదు, తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదని అంత క్లియర్గా రాశాక కూడా వాళ్ళంతా ఎందుకు అలా అనుకుంటున్నారు? ఎక్కడో ఏదో తప్పు జరిగింది కేదార్. ఆ రోజు లెటర్ రాసి కిందకెళ్ళి ఇచ్చే గ్యాప్లో ఏదో జరిగింది. ఆ రోజు నేను లెటర్ ఇవ్వడానికి వెళ్తుంటే సారీ కాచి, కంగారులో చూసుకోలేదు. లెటర్ని నిషి వాళ్ళే మార్చి రాసేశారు కేదార్. అంటే ఇప్పుడు మేఘనా అండ్ ఫ్యామిలీ మొత్తం నేను కూడా మేఘనాని లవ్ చేస్తున్నానని అనుకుంటున్నారా? నువ్వు ప్రేమ దగ్గరే ఆగిపోయావు, వాళ్ళు పెళ్లి వరకు వెళ్ళిపోయారు. దాత్రి, నాకెందుకో భయంగా ఉంది. ప్లీజ్ ఏదో ఒకటి చేయి. ఒక కేసు కోసం ఆడిన అబద్ధం మనల్ని ఇక్కడ నిలబెడుతుంది అనుకోలేదు కేదార్. సరే, జరిగిందేదో జరిగింది. ఐజీ గారు ఎలాగో ఈ పార్టీలో నేను అల్లుడుగా ఇంట్రడ్యూస్ చేయను, దానికి సపరేట్గా పార్టీ ఉందని చెప్తుంటే నేను విన్నాను. ఈ పార్టీ అయ్యాక మేఘనకి నిజం చెప్పేద్దాం. అర్థం చేసుకుంటుందన్న నమ్మకం నాకుంది. సరే, అప్పటిదాకా నువ్వు మేఘనకి కొంచెం దూరంగా ఉండు. సరే, పద. పద వెళ్దాం.
కేదార్ ఇలా రా. పర్లేదు, నువ్వు కానివ్వు, నేను ఇక్కడే ఉంటా. డాడీ కేదార్ ప్లీజ్ కమ్ హియర్. రా కేదార్. వస్తున్నాను సార్. దాత్రి, ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళకుంటే ఆయన ఇక్కడికి వస్తారు. అవసరమా? పార్టీ అయ్యే వరకు కొంచెం చూసి చూడనట్టుండు ప్లీజ్. సరే వెళ్ళు. రా కేదార్. అమ్మా జగదాత్రి, చల్లటి మజ్జిగ ఏదైనా చెప్పమంటావా? ఉమ్, అదే కడుపు మండిపోతున్నట్టుంది కదా, కాస్త చల్లబడుతుందని. ఇది మజ్జిగతో తగ్గే కడుపు మంట కాదు బామ్మగారు. అదేనమ్మా, నీ దగ్గర నాకు నచ్చేది ఇదేనమ్మా. నిజాన్ని భయం లేకుండా మాట్లాడతావు. థ్యాంక్స్. కట్ చేయమ్మా. డాడీ హ్యాపీ బర్త్డే అమ్మా. బామ్మ మేఘన నిన్ను చూస్తుందేంటి? నీకు కాని కేక్ పెట్టాలి. ఇంటికి వెళ్ళాక అరికే వరకు పరిగెత్తిస్తా. కేదార్ సారీ దాత్రి. సార్, మాకు లేట్ అవుతుంది, మేము ఇంకా స్టార్ట్ అవుతాం. ఒక్క నిమిషం జగదాత్రి, ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉంది. హాయ్ గాయ్స్, ఇవాళ ఇక్కడికి వచ్చి నా కూతుర్ని బ్లెస్ చేసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఒక మంచి రోజు చూసి నా కాబోయే అల్లుడిని పరిచయం చేద్దాం అనుకున్నాను. నా కూతురు బర్త్డేకి మించిన మంచి రోజు ఇంకేముంటుంది? అందుకే ఇవాళే మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. నా కూతుర్ని పెళ్లి చేసుకొని నా ఇంటికి కాబోయే అల్లుడు ఎవరో కాదు, మిస్టర్ కేదార్. కేదార్ కేదార్ నా కూతురు, నా అల్లుడు, నా అల్లుడు, నా అల్లుడు. సార్, మీతో కొంచెం మాట్లాడాలి సార్. ఏమైంది? పక్కకెళ్ళి మాట్లాడుకుందాం సార్. ఆహా, మేఘన ఆంటీ, మీరు కూడా రండి. ఒక 2 minutes మీరందరూ లంచ్ చేస్తూ ఉండండి, మేము వచ్చి జాయిన్ అవుతాం ప్లీజ్. ఓకే సార్. పదండి. పద బయటకు పెడదాం. చెప్పమ్మా, ఏదో మాట్లాడాలని తీసుకొచ్చావు. సార్, మీకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. సార్ అది నేను మేఘనాని లవ్ చేయలేదు సార్. లవ్ చేయలేదు సార్. లవ్ చేయలేదా? మరి లెటర్లో నేనంటే ఇష్టమని రాసా. కేదార్ లెటర్లో నువ్వంటే ఇష్టం లేదని, నిన్న అలాంటి ఉద్దేశంతో చూడలేదని రాశాడు మేఘన. కానీ 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 ఏంటి? అక్షరాలకి రెక్కలొచ్చి అటు ఇటు అయ్యి ఇష్టం ఉందని మారిపోయాయా? ఏంటమ్మా ఇదంతా? కేదార్ కూడా మేఘన అంటే ఇష్టం అని చెప్పావు. ఆ ఉత్తరం చూసి ఇష్టం ఉందనే అనుకున్నాంరా, కానీ ఇప్పుడు ఈ అబ్బాయి ఆ ఉత్తరమే రాయలేదు అంటున్నాడు. వీఆర్ రియల్లీ సారీ సార్. నా వల్ల ఇంత పెద్ద కన్ఫ్యూజన్ జరుగుతుంది అనుకోలేదు.
కేదార్, ఇందులో మా తప్పు కూడా ఉందిలే. అందరికీ చెప్పే ముందు మీతో ఒకసారి మాట్లాడుంటే ఇంత కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నేనే మీకు సారీ చెప్పాలి. సార్, అయ్యో సార్, కన్ఫ్యూజన్ గురించి ఆలోచిస్తున్నారు గాని నా ఫీలింగ్స్ గురించి ఎందుకు ఆలోచించట్లేదు డాడ్? మేఘనా, ఒక ఆడపిల్లగా నీ ప్రేమని నీ బాధని నేను అర్థం చేసుకోగలను. కానీ కేదార్కి నువ్వంటే ఇష్టం లేదు. దీన్నెవ్వరూ ఏం చేయలేరు. ప్లీజ్ అర్థం చేసుకో. నా ప్రేమని ఎవరు అర్థం చేసుకోలేనప్పుడు నేనెందుకు ఎవరినైనా అర్థం చేసుకోవాలి? అయినా కేదార్కి నా మీద ప్రేమ లేదు, కేదార్తో నా పెళ్లి జరగదు అన్నప్పుడు నేను బ్రతికుండి ఏం ఉపయోగం? మేఘనా మేఘనా, మేఘనా, మేఘనా.